హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం. రూప ఏం మాట్లాడకుండానే టీపై మీదున్న న్యూస్ పేపర్లో పగిలిన కప్పు ముక్కల్ని కలెక్ట్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. నువ్వు మాట్లాడొద్దు నాన్న, నేనే మాట్లాడతాను, విను చాలు. మీ సమస్య అంతా ఏంటంటే మీరు వినడం మర్చిపోయారు కాదు, మానేశారు. అసలు వినాలని అని కూడా మీకు అనిపించట్లేదు అంటూ బ్యాగ్ మళ్ళీ భుజానికి తగిలించుకుంది. సార్, కొంచెం జాగ్రత్తగా. కిచెన్లో నుంచి పాత బట్ట తీసుకొచ్చి క్లీన్ చేస్తుంది రూప. నేనే మాట్లాడుతున్నాను, ఇదేం మాట్లాడుతుంది? అసలు నీకైనా అర్థమైందా? రూప వైపు చూస్తూ అడిగాడు శేఖర్. ఇదే చెప్తున్నాను, మీరు సరిగ్గా వింటే అర్థమవుతుంది. ఇదిగో పగిలిన ఆ 2 కప్పుల్లా మీరు కూడా ఎప్పుడో లోపల ముక్కలుగా పగిలిపోయారు. లక్కీగా మిగిలిన ఈ కప్పుల నేను సర్వ్ అవుతాను అంటూ అక్కడి నుంచి కదలబోయింది. ఏంటే సర్వరు అయ్యేది? వచ్చిన మంచి ఐటీ ఉద్యోగం వదిలేయడమా? అమెరికా వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళకపోవడమా? సరే, పెళ్ళైనా చేసుకో అంటే నేను అసలు పెళ్ళి చేసుకోనని మొండికేయడమా? ఇదేనా నీ సర్వలు? ఇదేనా నీ బతుకు? కూతురికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అవును నాన్న, నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్ళి చేసుకుంటా. ఇది నా పర్సనల్ విషయం అయినా మీకు చెప్పే చేసుకుంటాను. అంతేగాని కట్నం ఇచ్చి మాత్రం చేసుకోను. అయినా నా డబ్బులతో నేను కట్నం ఇస్తానంటే దీనికేంటి? కట్నం ఇవ్వడం నేరం. ఇచ్చిన వాళ్ళనే కాదు, తీసుకున్న వాళ్ళను కూడా అరెస్టు చేస్తానని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? అసలు మానస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం ఉందా? అందరిలా ఉండొచ్చు కదా. నువ్వేమన్నా మెల్లగా పెద్ద విప్లవకారిని అనుకుంటున్నావా జనాల్ని ఉద్ధరించడానికి? అమ్మ, ఆయనతో మాట్లాడడం కంటే వద్దులే, నాకు బూతులే వస్తాయి. ఇంకా ఆరాధ్య, పిచ్చి పిచ్చిగా వాగకు. ఏంటా మాటలు? కోపంగా వచ్చి ఆరాధ్య ఎదురుగా నిలబడింది. రూప, నన్ను అడగడానికి మాత్రం నీకు గొంతు ఉంది మా. మరి ఆయన నన్ను ఎన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా అనవేం? అసలు ఆయన్నే మాట్లాడుతున్నారో నీకు అర్థం అవుతుందా? డోర్ వైపు నడుస్తూ అంది ఆరాధ్య. నా ఇంట్లో ఉంటూ నన్నే బూతులు తిడతానంటుంది. ఏం పెంపకం నీది? నీ తల్లి కూతుళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమో నాకు తెలియదు. సాయంత్రం కల్లా ఆ పెళ్లి సంబంధం ఓకే చేస్తుందో లేదో నాకు తెలియాలి. ఒప్పుకోకపోతే ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదంటూ టీపాయ్ మీదున్న హిందీ పేపర్ పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. శేఖర్ అయితే ఇంటికి రాను, ఎదురు చూడొద్దు, ఎక్కడున్నారని ఫోన్ చేసి విసిగించొద్దు అని చెప్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆరాధ్య. ఏదో చెప్పమని రూప ముందుకెళ్ళి లోపలే దబ్బని తలుపు మూసుకుంది. అన్న, ఆటో వస్తావా అంది ఆరాధ్య. ఆటో డ్రైవర్తో అడ్రస్ చెప్పండి మేడం అన్నాడు. ఆటో డ్రైవర్ అడ్రస్ ఎక్కడికైతే నీకేంటి, డబ్బులు ఇస్తాను కదా అనాలనుకుంది ఆరాధ్య. ఇప్పుడు అతనితో గొడవ పడే ఓపిక లేక ఆటో దిగి డబ్బులిచ్చి ముందుకు కదిలింది. కొంచెం ముందుకు నడవగానే ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో ఎవరో కూడా చూడకుండానే బేబ్ వచ్చేస్తున్నా, జస్ట్ 2 minutes అని ఫోన్ పెట్టేసి ఎడమవైపు ఉన్న రోడ్డు వైపు తిరుగుతూ తలెత్తే ముందు చూసి అబ్బా, ఈ వెధవలు ఈరోజు కూడా ఉన్నారనుకుంది. ఆ వీధిలో చివర్లో కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఆరాధ్య వస్తుండడం గమనించగానే బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు ఫీల్డింగ్ చేస్తున్న కుడివైపు కళ్ళతోనే సరిగ్గా చూశాడు. ఆరాధ్య వైపు చూస్తూ అతని మొహంలో తెలియకుండానే నవ్వు మెరిసింది. ఏంట్రా ఈరోజు ఇంత పద్ధతిగా వచ్చింది మీ క్వీన్? నీకోసమేరా. రీసెంట్ పోరినే పెళ్ళి చేసుకుంటా అన్నావు. అచ్చా, అయితే మొన్న షార్ట్ డ్రెస్ వేసుకొని వచ్చింది నీకోసమా? అయితే ఆరాధ్య ఆ కుర్రాళ్ళ మాటలు వినబడుతూనే ఉన్నాయి. అయినా ఇదేం పట్టనట్టు వాళ్ళని దాటుకుంది. అక్కడి నుంచి ముందుకు నడిచి పక్క గల్లీలోకి వెళ్ళిపోయింది. తరువాయి భాగం రేపు చూద్దాం.